మనం నాగోల్లో ఒక బ్యూటిఫుల్ G+1 బిల్డింగ్ చూడబోతున్నాం. 133 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఈ G+1 వెస్ట్ ఫేస్ ఉన్న బిల్డింగ్ వచ్చేసేసి మనకి 1,20,00,000 వస్తుందండి. చాలా రిచ్ కన్స్ట్రక్షన్, వెరీ రిచ్ లుక్ ఉంది, స్టాండర్డ్ కన్స్ట్రక్షన్. చూస్తున్నారు కదా, డోర్ యూనిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం మనం ఇప్పుడు. చుట్టూ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మనకి 133 స్క్వేర్ యార్డ్స్లో G+1 బిల్డింగ్, వెస్ట్ ఫేస్ బిల్డింగ్, నాగోల్ మెయిన్ రోడ్ నుంచి వితిన్ 1 కిలోమీటర్స్. నాగోల్ మెట్రో అయినా ఎల్బీ నగర్ అయినా చాలా రీజనబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో చాలా లావిష్గా వస్తుంది ఒక లివింగ్ రూమ్. మనకి మార్బుల్ అయినా కానీ, డోర్ యూనిట్స్ అయినా, లేదంటే మనకి వాల్ ఫిట్టింగ్స్ అయినా కూడా చాలా రిచ్ లుక్ ఉందండి. ఇట్స్ అ వెరీ గుడ్ డీలక్స్ కన్స్ట్రక్షన్. అదేవిధంగా ఫాల్ సీలింగ్ అయినా, వాల్ కలర్స్ అయినా కూడా రిచ్ టెక్స్చర్ యూజ్ చేశారు. మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం, నాతో రండి. మాస్టర్ బెడ్రూమ్ అయినా, చిల్డ్రన్ బెడ్రూమ్, కిచెన్, ఏ ఏరియా అయినా ఫాల్ సీలింగ్, యూపీవీసీ విండోస్, అదేవిధంగా మరి కబోర్డ్ స్పేస్ సఫిషియెంట్గా ఉందండి. మాస్టర్ బెడ్రూమ్లో చూస్తున్నారు కదా, ప్రతి రూమ్లో ఒక వాల్కి రిచ్ లుక్ ఉన్న పెయింట్ వేశారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ అయినా, మరి కబోర్డ్ స్పేస్ అయినా, యూపీవీసీ విండోస్ అయినా బాగున్నాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా టైల్స్ వర్క్ కానీ, లేదంటే ప్లంబింగ్ కనెక్షన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇట్స్ రెడీ టు మూవ్ ఇన్ హోమ్. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో మనకి ఇంకొక కామన్ బాత్రూమ్ వస్తుందండి. ఇందులో కూడా మనకి టైల్ వర్క్ అయినా కానీ, ప్లంబింగ్ కనెక్షన్స్ అయినా రెడీగా ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, అదేవిధంగా వాల్ కలర్స్, యూపీవీసీ విండోస్, కావాల్సినంత కబోర్డ్ స్పేస్ వస్తుంది. ఇట్స్ అ వెరీ స్పేషియస్ వన్, చాలా బ్యూటిఫుల్ హోమ్. సో ఫస్ట్ ఫ్లోర్లో 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో మనం చూస్తున్నాము. కిచెన్ చూద్దాం, నాతో రండి. చాలా బ్యూటిఫుల్ హోమ్ అండి. లివింగ్ రూమ్ చాలా బాగుంది. అదేవిధంగా మనకి పూజా రూమ్, కిచెన్ వస్తున్నాయి. ఈ వెస్ట్ ఫేస్ ఉన్న బిల్డింగ్కి ఫస్ట్ ఫ్లోర్లో మనకి వెస్ట్ ఫేస్కి ఒక ఎంట్రన్స్ అండ్ ఈస్ట్ ఫేస్కి ఒక ఎంట్రన్స్ వస్తుంది. డైనింగ్ ఏరియా, పూజా రూమ్, ఇంకా కిచెన్ స్పేషియస్గా ఉంది. కావలసినంత కబోర్డ్ స్పేస్, వెంటిలేషన్, కావలసినంత వెంటిలేషన్ వస్తుంది. సో ఇక్కడంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియాలో కూడా కావాల్సినంత కబోర్డ్ స్పేస్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఉందండి. ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే పూజా రూమ్ వస్తుంది. ఇట్స్ అ రెడీ టు మూవ్ ఇన్ హోమ్, అ వెరీ బ్యూటిఫుల్ పూజా రూమ్ హియర్. సో ఇంకా ఎందుకు ఆలస్యం, మనం గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం, నాతో రండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 3-4 కార్ పార్కింగ్ వస్తుందండి. యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్ ఉంది. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. వెస్ట్ ఫేస్ ఉన్న ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో, వెస్ట్ ఫేస్లో మెయిన్ ఎంట్రన్స్, ఇంకా నార్త్ ఫేస్లో 1 BHK గ్రౌండ్ ఫ్లోర్లో, ఇంకా కిచెన్లో ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉంటుంది. అదే ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇక్కడైతే 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. చూస్తున్నారు కదా, సో వెస్ట్, నార్త్ అండ్ ఈస్ట్. సో కిచెన్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కిచెన్లో కావాల్సినంత కబోర్డ్ స్పేస్, ఇంకా ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అండి. ఇట్స్ అ స్పేషియస్ వన్, చాలా రిచ్ లుక్ ఉన్న కన్స్ట్రక్షన్ అండి. ఇది మంచి డీలక్స్ కన్స్ట్రక్షన్. లివింగ్ రూమ్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK విత్ అటాచ్డ్ బాత్రూమ్. లివింగ్ రూమ్లో కూడా మనకి మంచి బ్యూటిఫుల్ లుక్ ఉన్న ఫాల్ సీలింగ్ అది యూజ్ చేశారు, వాల్ కలర్స్ కూడా. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK బెడ్రూమ్ చూస్తున్నాం. బ్యూటిఫుల్ వాల్ కలర్స్, బ్యూటిఫుల్ కబోర్డ్ స్పేస్ అండ్ ఫాల్ సీలింగ్ ఉంది. యూపీవీసీ విండో, అటాచ్డ్ బాత్రూమ్. సో చూసారు కదా, బ్యూటిఫుల్ G+1 బిల్డింగ్, 133 స్క్వేర్ యార్డ్స్ G+1 బిల్డింగ్, నాగోల్ మెయిన్ రోడ్ నుంచి వితిన్ 1 కిలోమీటర్. చాలా మంచి లొకాలిటీ అండి ఇది. సో ఈ ఇల్లు మీరు సొంతం చేసుకోవాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. 1,20,00,000 ఇస్ ఏ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ దిస్ హోమ్. 2 ఇళ్ళు ఉన్నాయండి. 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ఉన్న 2 బిల్డింగ్స్ ఫర్ సేల్ ఉన్నాయి. ఈచ్ బిల్డింగ్ ఈజ్ 1,20,00,000. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.